బిల్డర్ బేస్ పవర్ని ఉపయోగించేటప్పుడు సంరక్షణ హెచ్చరికలు చాలా ముఖ్యం. ఇప్పుడు మనం చూడాల్సింది ఉపయోగించవలసిన మోతాదు. కావలసిన దానికన్నా 5 ఎక్కువగా మనం మిక్సింగ్ చేయడానికి ఒక డ్రమ్ముని తీసుకోవాలి. వీడియోలో చూస్తున్న విధంగా ముందుగా డ్రమ్ములో ప్రోడక్ట్ని పోసి మనం పోసిన ప్రోడక్ట్కి 5 నీళ్లు పోసి బాగా డైల్యూట్ చేయాలి. ఇది మనం ముందు చేయాల్సిన పని. ఒకవేళ బిల్డర్ బేస్ పవర్ మీ శరీరం మీద గాని పడిందంటే శుభ్రమైన నీటితో దాన్ని కడిగేయాలి. ఇక ఉపయోగించడం ప్రారంభించొచ్చు. 30 స్క్వేర్ ఫీట్ డయామీటర్కి 1 లీటర్ డైల్యూట్ చేసిన బిల్డర్ బేస్ పవరే ఉపయోగించాల్సిన మోతాదు. నేల మీద కాంక్రీట్ వేయడానికి ముందు గదిలో గోడకి పక్కనే ఉన్న నేలని 4 వైపులా 1 అడుగు వెడల్పుతో 6 అడుగుల లోతుతో మట్టిని తవ్వి బిల్డర్ బేస్ పవర్ని బాగా స్ప్రే చేయాలి. ఆ తరువాత మట్టి ఏ విధంగా ఉండిందో అదే విధంగా మట్టిని దృఢంగా వెయ్యాలి. ఆ తరువాత గది నేల మొత్తం బిల్డర్ బేస్ పవర్ని స్ప్రే చేసి మట్టి బాగా తడి అయిందని కన్ఫర్మ్ చేసుకోవాలి. దీంతో ఈ పని అయిపోయింది. బిల్డర్ బేస్ పవర్ని ఉపయోగించిన నేల మీద 2 రోజుల్లోపు పీసీసీ అంటే నేల మీద కాంక్రీట్ని వెయ్యాలి. సాధారణమైన దానికన్నా నీటి శాతం ఎక్కువ ఉన్న కాంక్రీట్ని ఉపయోగించాలి. బిల్డర్ బేస్ బిల్డర్ బేస్ పవర్ని ఉపయోగించేటప్పుడు సంరక్షణ హెచ్చరికలు చాలా ముఖ్యం. ఇప్పుడు మనం చూడాల్సింది ఉపయోగించవలసిన మోతాదు. కావలసిన దానికన్నా 5 ఎక్కువగా మనం మిక్సింగ్ చేయడానికి ఒక డ్రమ్ముని తీసుకోవాలి. వీడియోలో చూస్తున్న విధంగా ముందుగా డ్రమ్ములో ప్రోడక్ట్ని పోసి మనం పోసిన ప్రోడక్ట్కి 5 నీళ్లు పోసి బాగా డైల్యూట్ చేయాలి. ఇది మనం ముందు చేయాల్సిన పని. ఒకవేళ బిల్డర్ బేస్ పవర్ మీ శరీరం మీద గాని పడిందంటే శుభ్రమైన నీటితో దాన్ని కడిగేయాలి. ఇక దీన్ని ఉపయోగించడం ప్రారంభిద్దాం. ఈ ఇంటి నేల మీద కాంక్రీట్ వెయ్యబడింది. భవనం లోపల 6 అడుగుల దూరంలో పొడుగ్గా 2 వరుసలుగా సరిగ్గా 6 ఇంచుల రేడియస్ 6 ఇంచుల లోతులో హోల్స్ని వెయ్యాలి. గోడకి అతుక్కొని ఉన్న నేల మీద గోడకి సమానంగా గోడ నుంచి 3 అంగుళాల దూరాన్ని ముందుగా వదిలిపెట్టాలి. ఇది దేనికంటే డ్రిల్ చేసేటప్పుడు నేల పాడవకుండా ఉండడానికి. ఒక ఏసీపీ షీట్లో ముందుగా హోల్స్ వేసి ఒక డైని తయారు చేసుకోవడం వల్ల ఈ పని సులభమవుతుంది. బోల్టులతో మూసి ఈ విధంగా బ్రష్ చేసి ధూళిని శుభ్రం చేసేటప్పుడు మళ్లీ హోల్స్లోకి ధూళి వెళ్లకుండా మనం అడ్డుకోవచ్చు. 6 ఇంచుల లోతుగల వెడల్పుగల ఈ అన్ని హోల్స్ని బోల్ట్ చేసిన తరువాత ఒక్కొక్క హోల్లోనూ వీడియోలో కనిపించే విధంగా ఒక పెద్ద ప్లాస్టిక్ సిరంజిని ఉపయోగించి ఒక్కొక్క హోల్లోనూ 40 ml డైల్యూటెడ్ బిల్డర్ బేస్ పవర్ని పోసి సిమెంట్ గ్రౌట్ని వేసి హోల్స్ని ముయ్యాలి. దీంతో ఈ పని అయిపోయింది. బిల్డర్ బేస్